దట్స్ ఇట్, మేమే నెగ్గో. అమ్మా. ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇక్కడ మా అన్న దగ్గరలోనే హిడెన్ ప్లేస్ ఒకటి ఉంది మధ్యగడ్డ దగ్గర. మా తమ్ముడు చెప్తే తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పీతలు పడుతున్నాం. మధ్యగడ్డ నుంచి లోపలికి వచ్చాం. వెళ్ళిపోతుంది ఇక్కడ పట్టుకుంటుంది. రాయేసి దాని మీదకి ఇక్కడ దొరికిందని పట్టుకుంది. దీనికి ఒక చెయ్యి ఉందండి, హ్యాండిక్యాప్. ఇది అదే బెచ్చలు దేవా. నా కొడుకు నా బిడ్డ ఏది కరిసేస్తుంది. అది ఇది పట్టుకో, ఇది నీ పట్టుకున్నది. అలా కదా, అలా కదా, దీంతో కరిసేస్తుంది అని తీసి అవుతుంది. ఇరగొట్టే పీతల వేట సోదరులు ఊడిపోతున్నాయి ఇవన్నీ. ఇచ్చి తిన్నాను బాగుంటాయా? ఫ్రై చేసుకొచ్చా? ఫ్రై చేసుకుందాం ఇంటికి వెళ్ళి. రే సంచి లేదా? జోబులేసారా? జోబులేసే పెద్ద ఆకులతోనే. ఓకే, ఆకులు తెచ్చి తెంపే. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. అది అక్కడ ఫ్రంట్ మళ్ళీ చూపిస్తాను. అడిగి వెళ్ళిన తర్వాత ఇక్కడ పీతలు పట్టడానికి వచ్చాం. అసలు తీగాలేదు. రే గొయ్యి తవ్వి పీతలను గొయ్యిలు ఎత్తే బయటికి రావంట. అదేదో బుక్లో చదివాను. ఈ పోతే అంటావా? బతికున్నావా చచ్చావు నువ్వు? ఓకే తీ మెల్లగా తీ. ఈ రాయితో పైన నొక్కుతాను ఎలాగా. చేయితో నాకు సాహసం చేయలేను. దాని మీద వేసాం, కాళ్ళ మీద. ఓకే ఓకే ఓకే. దాంట్లో వేసుకుని వెళ్దాం అంటున్నాడు. చేపలు పట్టించాను దోమతలతోనే ఫుల్గా. ఇదిగో పీత, ఇంకో పీత. మా ఓడు అది దీనికి పెట్టు. దానికి వేలు ఉంటది కదా, వేలు ఇరిపేశాడు. కొట్టేసాం. ఏమంటారు దాన్ని? గిమ్మ. ఎరా ఏముంది అక్కడ? ఒరే ఇక్కడ రాళ్ళు నుంచుకొని అటు ఇటో పోతాడు. ఇటు పిచ్చోడు. పీతలు వేట ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి పీతలు. 3 ఉన్నాయా? 3 ఇది. ఓకే బా, ఓకే. ఏది చూపి. 2 పీతలు, గిమ్ము పీత, 3 పీతలు ఫ్రై చేసుకుందాం బా. ఇక్కడే దోమల తెర ఉంది. ఆ దోమలతో చేపలు పడ్డానికి ట్రై చేస్తాం. అరే సాయి, అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఓకే, మా వాడు నా కోసం వెళ్ళాడంట లొకేషన్ చూడడానికి. ఇదంతా రాళ్ళుతోని. ఇప్పుడు అసలు ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కానీ మా దగ్గర ఇలాంటి ప్లేస్ ఉందని తెలియదు నాకు. అక్కడ ఫ్రంట్ చాలా బాగుంది ప్లేస్. మొత్తం రూట్ అంటే చెప్తానులే. ఇక్కడ వాటర్లో పీతలు ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. గాలం అంటే భలే పట్టుకోవచ్చు అసలు. మా వాళ్ళు ఫుల్ రాళ్ళ మీద. మా తమ్ముడు బాగానే వచ్చేస్తున్నాడు. బావ కొత్త కదా, బావ కొంచెం అక్కడ తడబడ్డాడు. ఇక్కడ బాగానే వచ్చేస్తున్నాడు. అలవాటు అయిపోయింది బావ కూడా. ఏది పోయినా పోనేలే ఉంటాయిలే ఇంకా. ఎవరు ఇది? ఇక్కడ పేరు చూడ వెళ్తుందో కింద ఒక పెద్ద చేప వెళ్ళింది బా. పట్టేద్దామా? ఇక్కడ కనిపించింది. మా తమ్ముడు చూశాడు. అదిగో చిన్నది బావకి ఇచ్చా ఆ పీత. అరే వెళ్ళిపోతుంది, జాగ్రత్త బన్నీ. అరే ఫాస్ట్గా రాయిని అలా నొక్కి పెట్టి పైన. జాగ్రత్త. పోయిందా? నువ్వు ఎదవ్వే, నువ్వు ఏమన్నా ఎదవ్వే. ఇది మొత్తం లొకేషన్. పైకి ఎక్కం కొండ మీదకి. మా బావగాడు అక్కడ ఉన్నాడు, తమ్ముడు ఎక్కడ.
ఇక్కడ చూస్తున్నాం. సాయిగడ్ ఇక్కడ ఉన్నాడా? ఉడికని ఏదో తెలియదు అట్లా అంత తింగరది అనుకున్నా వీటి పీత. ఆ కర్ర పట్టుకుంటుంటే కర్రతో వెనక్కి లాగేస్తాడంటే వీడు పత్తితో పరమన్నం. లేదు మరి బ్యాడ్ లక్. సాయిగడే బాగా పట్టుకుంటున్నాడు. లేవు బాసు అక్కడే బాగున్నాయి. ఇక్కడ వాటర్లో జమ్ముని పోతారా. ఇక్కడ చేపలు పిల్లలు మీడియం సైజు బాగానే ఉన్నాయి. ఈ దోమల తర చూస్తే చిరిగిపోయి ఉంది ఎక్కడికక్కడ. పీతలు కూడా పారిపోతున్నాయి. ఇలా తీగని జమ్ముని పారిపోతున్నాయి. పట్టుకోవాలంటే భయం వేస్తుంది. వస్తే దొంగన కొడుకులని. అబ్బా బాయ్ మళ్ళీ వచ్చాయి. ఇంకా ఏం లేదని వెళ్ళిపోవడమే బెస్ట్ ఏమో. ఎరా సూర్య, షల్ వి గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ మదర్ల్యాండ్? అమ్మా ఇదా లొకేషన్. చాలా బాగుంది, ప్రశాంతంగా. ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి, మొత్తం కనబడుతుంది. ఇంకెందుకు లేని ఆ 2 పీతలను కూడా ఓ 3 ఫస్ట్ పీత అయితే పోయింది. అది ఇంక 2 పీతలను కూడా వదిలేసాం. అప్పుడు కూడా అర్థమైపోయింది సినిమా. ఇప్పుడు దాన్ని తినడానికి కూడా ఎలాగా పాపం చంపేసావా? చంపింది ఈడేనా దొంగ? కల్ప్రిట్. రే పీతలు కావాలరా ఎక్కువ. ఇంత ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం మొత్తం నడుచుకొని. ఎంత దూరం ఉంటుంది సూర్య అక్కడి నుంచి? నీకు తెలుస్తుంది కదా. అమ్మ బాబాయ్ గుచ్చుకుంది. మేము ట్రాక్లు వేసుకున్నాం కాబట్టి పర్లేదు. మా బాబాగాడు షార్ట్ వేసుకున్నాడు, అడిగే ఇబ్బంది కొంచెం. కింద ముళ్ళు కంపలు లాంటి చెట్లు. మా సాయిగాడు మోసం చేశాడు మమ్మల్ని. 100 మీటర్స్ ఉంటుందండి అన్నాడు. ఎలా సొల్లుగడివి అక్కడి నుంచే మరి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది కదా. మమ్మల్ని చంపేసి ప్లాన్లో ఉన్నట్టు అన్నాడు. ఏయో పట్టుకొని రేగిపళ్ళు అంటున్నాడు. ఏం పళ్ళు రీ? ఏం పాపం చేసింది చెప్పు నీకు? ఒరే ఏమన్నా కాయలో పండ్లో అని చూడండిరా. ఇంత దూరం వచ్చి పాడుపడ్డ బావిలాగా ఫోన్ పడిపోవాలి. ఇప్పుడు భలేగా ఉంటుంది ఇందులో. ఇక్కడ బిల్డింగ్ ఉంది. అరే బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి ఉందా? ఇలాగ వెళ్తాడు. ఇలా కొట్టేసి మనల్ని కూడా వేస్తాడు ఇడు కత్తి. జారిపోద్ది ఇడికి. అంత బలంగా పట్టుకోలేదు దానికి, అంతే. ఇలా కత్తేది అనుకుంటాడు, మనకి ఇక్కడ గుచ్చుకొని ఉంటుంది ఇలాగా. బా సారీ బా ఏమనుకోక బా అంటాడు. ఫైనల్గా అయితే బయటకు అయితే వస్తాం. స్నానాలు చేయడానికి వెళ్దాం మరి. వెళ్దాం. ఇక్కడ వేరే ప్లేస్ ఉంది, వాటర్ ప్లేస్. అక్కడ స్నానాలు చేయడానికి వెళ్తాం. వెళ్ళి వచ్చిన తర్వాత తినేసి ఇంకా పనులు ఉంటాయి చూసుకోవాలి. ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఉండే బోర్డు ఇది. ఆ బోర్డు నుంచి ఈ రూట్ ఇది. ఇప్పుడు వీడియో అంతా రివర్స్ తెచ్చేస్తారా? కాదు అసలు స్టార్టింగ్ ఇప్పుడు మా బావ మొత్తం వీడియో అంతా రివర్స్లో చేస్తామని అడుగుతున్నాడు. స్టార్టింగే చేద్దాం అనుకున్నాను. అంటే వీడియో చూసినప్పుడు అక్కడి నుంచి వస్తాం కదా. ఈ బోర్డు నుంచి ఈ లోపలికి ఇలా వెళ్ళి అదేంటది డ్యామ్ దాటిసిన తర్వాత రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ వెళ్తే. లెఫ్ట్కి వెళ్ళకూడదు, రైట్ వెళ్ళాలి. సారీ లెఫ్ట్కి వెళ్ళకూడదు, రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే అటు వెళ్ళిపోతారు. తప్పిపోతే మాత్రం మమ్మల్ని అడగండి. అంతే. కూర్చోడానికి పీస్ఫుల్గా బాగుంది. బైక్స్ ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు టైం ఎంత? 12. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి స్నానాలు చేయడానికి వెళ్తాం. మా ఇంటికి వస్తాం. ఇప్పుడు పర్మిషన్ తీసుకొని స్నానాలు చేయడానికి వెళ్ళాలి. అన్ని స్కూటీల్లో నచ్చే ఒకే ఒక్క స్కూటీ ఇది, బర్గ్ పైన. ఎంత కంఫర్ట్ ఉంటుందంటే అంత బాగుంటుంది అసలు. ఏమైనా తినడానికి ఎగ్ పఫ్స్ తీసుకోవడానికి వచ్చాం. ఓకే, కావాల్సినవి తీసుకున్నాం. తినడానికి తాగడానికి డ్రింక్స్, సమోసా, మిరపకాయ బజ్జీ, అట్టికాయ బజ్జీ, మిల్క్ కేక్, ఎగ్ పఫ్స్ ఇంకా లేట్ అవుతాయి అన్నాడు అన్నయ్య. అందుకని చెప్పి ఇంటితో కానిచ్చేద్దామని ఇది తీసుకొని వెళ్తాం. డైరెక్ట్ అడిగి వెళ్ళగలుగుతాం. బై బై. ఓకే, ప్లేస్కి కూడా వచ్చాం. ఇటు సైడ్ పైడిపట్టు కన్నా అటు సైడ్ బాగుంటుంది స్నానాలు చేయడానికి అని చెప్పి ఇంక అటు సైడ్ వెళ్ళిపోతున్నాం. లాస్ట్ టైం కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అలా అక్కడికి వెళ్ళాను నేను.
ప్రతిసారి చుట్టాలు వచ్చినప్పుడు ఈ ప్లేస్కి రావడం ఒక ఆనవాయితీ మాకు. అటు సైడ్ వెళ్ళడానికి పెద్ద వెహికల్స్కి అయితే ఇబ్బంది, కానీ బైక్లు అయితే ఈజీగా వెళ్ళిపోతాయి. కార్లు అంటే మొత్తం అక్కడ ట్రాక్టర్లు ఎక్కువ తిరిగేసి మొత్తం ఆఫ్ రోడ్ అయిపోయింది. ఓకే, కార్లు రావడానికి కూడా బాగానే ఉంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇది అంతా బురద బాగోయి, మామూలు బురద లేదు. ఇప్పుడు వర్షాల వల్ల అనుకుంటా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంత ఏం లేదు, జస్ట్ నార్మల్గానే ఆఫ్ రోడ్లో ఉంది, పర్లేదు. స్ట్రైట్ వెళ్ళి రైట్కి, ఇక్కడ నుంచి రైట్కి ఇలాగ ప్లేస్కి అయితే వస్తాం. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆ మూల అరే పక్కన పెట్టాలి, లేదంటే మనం స్నానం చేసే గ్యాప్లో కుక్కలు తీసేస్తాం మొత్తం. ఫుడ్ తీసుకెళ్తున్నాను, మా వాళ్ళు బట్టలు తీసుకొస్తారు. అరే కీస్ జాగ్రత్త, బాగా ఇచ్చే స్కూటీరా, అదే అందులో పెట్టి ఫ్యాంట్లో పెట్టేద్దాంలా. ఇదే లొకేషన్. అమ్మ ఇక్కడే స్నానాలు చేస్తాం. ఇప్పుడు అక్కడ బాగుంటుంది, ఆ వాటర్ ఫాల్లో పడుతుంది కదా చిన్నది, అక్కడ కూర్చోడానికి బాగుంటుంది. ఇంకా ఇటు సైడ్ బా, అక్కడ స్నానాలు చేయడానికి కూర్చోడం అలా ప్రశాంతంగా ఉంటుంది. నీళ్ళు అయితే మామూలు చల్లగా ఉండవు, ఇప్పుడు తోలు తీరిపోద్ది. ఇక్కడ ఇలా కూర్చొని ప్రశాంతంగా చిల్ అవుతూ ఫుడ్ తింటూ డ్రింక్స్ తాగుతూ చల్లగా ఉన్నాయి నీళ్ళు. బాబాయ్ మామూలు చల్లగా లేవు, ఇసుక ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, పర్లేదు జారకుండా ఉంటే చాలు. ఫుడ్ కూడా ఎక్కడికి తెచ్చుకుంటున్నా, అక్కడ ఉంటే మళ్ళీ స్నానం చేసేప్పుడు తినడానికి వెళ్ళినప్పుడు తెచ్చుకోరు కదా. కూల్ డ్రింక్లు అన్నకు వాటర్లో పెడతా, అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడే జస్ట్ అలా కూర్చొని చిల్ అవుతూ టెంట్ వాటర్. మా సాయిగడ్ ఫస్ట్ డిప్ అయింది. మా ఊడి మామూలు బాడీ కాదు అడిది. నీళ్ళు ఫస్ట్ మునగాలి. ఓకే అమ్మా ప్రశాంతంగా ఉంది. సాయి వాటర్ ప్రూఫా ఫోను? తెలీదా, వద్దులైతే మంచంలే వద్దులే మంచం. అయ్యి బాబాయ్, పైన లైట్గా ఎండ కొడుతుంది, కింద మాత్రం మామూలు చల్లగా లేవు. బావా మునుగో, మంచం అనలేదు రా, మునగమన్నాను రా బాబు నిన్ను. అమ్మ బాబాయ్ చాలు సోఫాలో దగ్గర కూర్చోడానికి. వాటర్ ఫాల్స్ షవర్లో కూడా ఉంటుంది ఆకలి. పడితే ఉండదు, పొక్కడి పోవడమే. ప్రశాంతంగా ఉంది, ఎవ్వడో లేడు, మేమే ఓన్లీ, మీ నలుగురమే, ఇంకెవ్వరూ లేరు. చల్లటి నీళ్ళు, పైనుంచి ఎండ, మంచిగా ఫుడ్, చాలు. మా సాయిగడ ఎన్న నుంచి రాయించుకొని తెగ ఒళ్ళు రుద్దేస్తున్నా, వాళ్ళు రుద్దకరాదా. నల్లగా ఉంటే ఇంకా మొత్తం స్కిన్ అనుకుంటున్నావా, అదేమన్నా గేది చర్మం అనుకుంటున్నావా, అలా రుద్దేస్తున్నావు. ఇందా నుంచి రుద్దేస్తున్నాడు వాడు. తేన పోదు, అలా రుద్దితే స్కిన్నే పోతుంది. సోఫాలో చలి గొప్పేస్తుంది, ఎండ సరిపోవట్లేదు. ఫస్ట్ అయితే బజ్జీలు సమోసాలతో మొదలు పెడుతున్నాం. పట్టుకోబోట్టు నువ్వేటా మొల వెళ్ళిపోయావు, వెళ్ళరా. చల్లగా వాటరు, పైనుంచి చిన్నగా ఎండ. సమోసా పెద్దది, సమోసా తినేద్దాం ఫస్ట్. సమోసాలు బజ్జీలు తినుకుంటూ ఇలాగా ఎంత ప్రశాంతంగా ఉంది బేటా.
ఎలా చూపించండి అందరూ హాయ్. ఓకే వేడి వేడి సమస్య సమస్య ఎలా ఉంది బా? బాగుందా? సాటిస్ఫైయా? వేడి వేడిగా ఉన్నాయని ఇప్పుడే తినేస్తున్నాయి. ఇంకా అరటికాయ బజ్జీలు ఎలా ఉంది బా ఈ ఫీల్? కింద వాటర్, పైన ఎండ, మధ్యలో తిండి మధ్యలో మనం. నేను సూర్యగాడు కుదురుగా స్నానం చేస్తుంటే తమ్ముడాళ్ళు ఇద్దరు వచ్చి నీళ్ళు వేసి చెడగొట్టారు. ఇప్పుడు వాళ్ళకి మాకు పోటీ, నీళ్ళు పోటీ, ఫైట్, వాటర్ ఫైటా? వాటర్ ఫైట్ చూడండి. ఆగు రికార్డు నొక్కేం లేదా? ఓకే ఫుల్లీ పంపుడు. నేను ఒప్పుకోనిది. దట్స్ ఇట్. నీవే నెగ్గో. అమ్మా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఈవినింగ్ ఏమన్నా ప్లాన్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాం, లేదా ఇక్కడితోనే ఎండ్ చేస్తాను వీడియోని. మీరు కూడా రావాలనుకుంటే ఇలా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్. సాయి చెప్పరా బాయ్. టాటా బై బై. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.